బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అసెంబ్లీలో పాడిన ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. డీకే పాడిన పాట కాంగ్రెస్ నేతలకు అస్సలు రుచించడం లేదు. వాస్తవానికి డీకే తన ప్రసంగాల్లో శ్లోకాలు వల్లెవేయడం అలవాటు. ఈ అలవాటే డీకేను ఇరకాటంలో పడేసింది. రాహుల్ గాంధీ, ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్రనేతలు ఆర్ఎస్ఎస్ పై ఒంటికాల మీద లేస్తున్న తరుణంలో ఇలా పార్టీలో కీలకంగా ఉన్న డీకే ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఆలపించడం పెను దుమారానికి దారితీస్తోంది. అసలే సీఎం సిద్ధరామయ్యతో పొసగని వేళ ఈ వివాదం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ಆರ್ಎಸ್ಎಸ್ ಚಡ್ಡಿ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ಲ ಒಂದ್ಸರಿ. ನಮಸ್ತೆ ಸದಾ ವತ್ಸಲೆ ಮಾತೃಭೂಮಿ ಅಧ್ಯಕ್ಷ ಹಿಂದೂ ಭೂಮಿ ಸುಗಂ ವರ್ಧಿತೋಹಂ ಮಹಾಮಂಗಲೆ ನಾವೆಲ್ಲ ಕಡತಿಂದ ತೆಗೆದಾಕಿಸ್ಬೇಡ್ರಿ, ಚರ್ಚೆ ಬೇಡ. ಅದನ್ನ ಆರ್ಎಸ್ಎಸ್ ಚಡ್ಡಿ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ಲ ಒಂದ್ಸರಿ. ನಮಸ್ತೆ ಸದಾ ವತ್ಸಲೆ ಮಾತೃಭೂಮಿ ಅಧ್ಯಕ್ಷ ಹಿಂದೂ ಭೂಮಿ ಸುಗಂ ವರ್ಧಿತೋಹಂ ಮಹಾಮಂಗಲೆ ನಾವೆಲ್ಲ ಕಡತಿಂದ ತೆಗೆದಾಕಿಸ್ಬೇಡ್ರಿ, ಚರ್ಚೆ ಬೇಡ. ಅದನ್ನ I am a born congressman. My blood, my life, everything is there. But I have made a research on non-political parties. I have made a big research on non-political parties. I know how RSS is building institutions in Karnataka. I, being a leader, have made research. They are acquiring every schools in every district, taluk headquarters, university. డీకేపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు పెడుతున్నాయి. దళిత సీఎం పదవి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రియాంక ఖర్గే, సీనియర్ నేత బీకే హరిప్రసాద్ తదితరులు డీకేకు వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారు. అప్పట్లో రాహుల్ ఖర్గే వ్యతిరేకించినప్పటికీ కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన డీకే సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి కూర్చోవడం, రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే అంబానీ కుటుంబ వివాహానికి హాజరైన తీరును ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.